హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నాం. మీరు బాగున్నారని ఆశిస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్సీ సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. ఈ చేపల పులుసు చాలా పాతకాలపు విధానం. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండగలిగే రెసిపీ ఇది. నేను చెప్పే ఈ విధానంలో చేసుకుంటే చాలా ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చు. మరి అంత రుచికరమైన రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఫిష్ పీసెస్ని మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకుని శుభ్రం చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇంకా టేస్ట్ రావాలనుకున్నా, ఇంకా గ్రేవీ కావాలనుకున్నా 2 టేబుల్ స్పూన్ గసగసాలు కర్రీ ప్రిపేర్కి ముందే 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నవి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా దీంట్లో వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది, అలాగే గ్రేవ్ థిక్నెస్ ఇంకా ఎక్కువ వస్తుంది. పులుపు సరిపడ్డ చింతపండు నానబెట్టుకుని దాని రసాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని నిలువుగా ఘాటు పెట్టుకొని అవి కూడా అందులో వేసేసుకోవాలి. దానిలోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత వేసుకొని ఉడకనివ్వాలి. ఇది తల పెద్దది కాబట్టి నేను లైట్గా అటు ఇటు తిప్పాను. ముక్కలైతే అస్సలు తిప్పకూడదు, ఎందుకంటే ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని నేను చూపించిన విధంగా 2 వైపులా క్లాత్తో పట్టుకుని స్లోగా తిప్పుకోవాలి. గరిటతో తిప్పితే ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మూత వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ గుమగుమలాడే ఫిష్ కర్రీని, చాలా ఎంత టేస్టీగా వచ్చిన ఫిష్ కర్రీని మనం అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రైకి కావాల్సిన పీసెస్ అన్నీ తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాంట్లోనే ఒక ఎగ్ వేసుకొని
1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న వాటిని ఇలా ఎగ్గు అవన్నీ కలిపి మొత్తం పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకున్న పేస్ట్ని ప్రతి ముక్కకి పట్టేలాగా అద్దుకోవాలి. తర్వాత ఇది 1 అవర్ పక్కన పెట్టేయాలి. ఇలా పెడతాం వల్ల ఏంటంటే మనం అద్దిన పేస్ట్ ముక్కలన్నీ పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకొని ఉంచుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకవైపు వేగిన తర్వాతే ఫిష్ పీసెస్ని తిప్పండి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేగనివ్వాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే మాడిపోతుంది. ఇలా 2 వైపులా స్లోగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. తక్కువ ఆయిల్తోనే చక్కగా ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 2 వైపులా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇంకా కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక ప్లేట్లోకి ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కలుపుకొని ఈ ఫిష్ పీసెస్ మీద జల్లుకోవాలి. ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.